నమస్తే, వెల్కమ్ టు ఇండో అమెరికన్ కమ్యూనిటీ రౌండప్. ప్రఖ్యాత క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ సతీష్ కత్తులకి మరో ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఇన్ గ్లోబల్ హెల్త్ లీడర్షిప్ అవార్డు 2025 వరించింది. అమెరికాలో గ్లోబల్ హెల్త్ కేర్ లీడర్స్ ఫౌండేషన్ వార్షిక లీడర్షిప్ గాలా 2025 నిర్వహించింది. ఇందులో భాగంగా డాక్టర్ సతీష్ కత్తుల సేవలను గుర్తించిన గ్లోబల్ హెల్త్ కేర్ లీడర్స్ ఫౌండేషన్ ఆయనకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఇన్ గ్లోబల్ హెల్త్ లీడర్షిప్ 2025 అవార్డును ప్రదానం చేసి సత్కరించింది. తన సేవలను గుర్తించి అవార్డును బహుకరించడం పట్ల డాక్టర్ సతీష్ కత్తుల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ తరపున చేస్తున్న సేవలను ఆయన ప్రశంసించారు. అమెరికాలోని ఎడిసన్లో డెమోక్రాట్స్ మీట్ అండ్ గ్రీట్ నిర్వహించారు. జూన్ 10న జరగబోతున్న ఎన్నికలకు పోటీ చేస్తున్న పలువురు డెమోక్రాట్స్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. గవర్నర్ అభ్యర్థి స్టీవ్ పులోప్, ఎడిసన్ మేయర్ అభ్యర్థి లావ్ పటేల్ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఎడిసన్ కౌన్సిల్ అభ్యర్థులు జయేష్ మెహతా, ఇంగ్రిడ్ చెన్, ఆంథోనీ డిమోరిన్లతో కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. న్యూజెర్సీలోని ఎడిసన్లో జరిగిన డెమోక్రాట్స్ మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్ విజయవంతమైంది. డెమోక్రటిక్ గవర్నర్ అభ్యర్థి స్టీవ్ పులోప్, ఎడిసన్ మేయర్ అభ్యర్థి లావ్ పటేల్ మీట్ అండ్ గ్రీట్ లో పాల్గొని ప్రసంగించారు. ఎడిసన్ కౌన్సిల్ అభ్యర్థులు జయేష్ మెహతా, ఇంగ్రిడ్ చెన్, ఆంథోనీ డి అమెరన్లతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర పార్టీ నాయకులు ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ సభ్యులతో ముచ్చటించారు. 500 మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొని తమ మద్దతు ప్రకటించారు. స్టీవ్ పులోప్, లావ్ పటేల్ చేస్తున్న సేవలని పలువురు నాయకులు కొనియాడారు. ఎన్ఆర్ఎల్కి తమ పూర్తి సహకారం ఉంటుందని సందర్భంగా డెమోక్రాట్స్ తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనడం పట్ల అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేశారు. జూన్ 10న జరగనున్న ప్రైమరీ ఎన్నికల్లో అందరూ పాల్గొని తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని అభ్యర్థులు సూచించారు. ఈ సమావేశం గ్రాండ్ సక్సెస్ అవడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ సౌత్ జెర్సీ TASJ ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. ప్రముఖ అటార్నీ షీలామూర్తి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు నిలయమైన పండుగలను అమెరికాలో వైభవంగా నిర్వహిస్తూ అక్కడి వారికి తెలుగు నేలను మురిపించేలా చేస్తున్న TASJ సంస్థని సందర్భంగా పలువురు కొనియాడారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ సౌత్ జెర్సీ TASJ ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు వైభవంగా జరిగాయి. న్యూజెర్సీలోని మెడ్ఫోర్డ్లో ఈ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా ప్రముఖ అటార్నీ షీలామూర్తి హాజరై ప్రసంగించారు. విద్యావంతురాలిగా, ప్రతిభావంతురాలిగా, ఆదర్శమూర్తిగా ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన షీలామూర్తి తన అద్భుతమైన ప్రసంగంతో అందరినీ ఆకట్టుకున్నారు. అలాగే ఇమ్మిగ్రేషన్ సమస్యలపై అడిగిన పలు ప్రశ్నలకి చాలా చక్కగా సమాధానాలు ఇచ్చారు. ఇక ఉగాది వేడుకలు మధ్యాహ్నం నుండి రాత్రి వరకు నిర్విఘ్నంగా, అత్యంత వైభవంగా, ఇంతకు ముందెప్పుడు జరగని రీతిలో అత్యద్భుతంగా జరిగాయి. 8 గంటల పాటు సాగిన సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీత విభావరి అందరినీ అలరించింది. వందలాదిగా తెలుగువారు హాజరై ఈ వేడుకలను విజయవంతం చేశారు. సెన్సేషనల్ తెలుగు రాక్ బ్యాండ్ నిరావల్ బ్యాండ్ మ్యూజిక్ షో ఆకట్టుకుంది. నిరావల్ బ్యాండ్ వారు తమ అద్భుతమైన ప్రదర్శనతో ఆడియన్స్ లో జోష్ నింపారు. సింగర్స్ సూపర్ హిట్ పాటలను పాడి ప్రేక్షకులను పరవశింపచేశారు. చిన్మయి నృత్యాలయ వారి నాట్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. చిన్నారుల నాన్ స్టాప్ నాట్య ప్రదర్శనకి ఆడియన్స్ మంత్రముగ్ధులయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన ట్రెడిషనల్ ఫ్యాషన్ షో అందరినీ ఆకట్టుకుంది. అదరహో అనిపించేలా సాగిన ఫ్యాషన్ షోను ఆడియన్స్ కల్లార్పకుండా తిలకించారు. సాంస్కృతిక ప్రదర్శనలు, ఫ్యాషన్ షోస్తో పాటు షాపింగ్ స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రవాసులు తమకు నచ్చిన వస్తువులను ఈ షాపింగ్ స్టాల్స్ దగ్గర కొనుగోలు చేశారు. ఉగాదిని పురస్కరించుకొని TASJ నూతన కమిటీ కొలువుదీరింది. ఈ సందర్భంగా TASJ సంస్థ గురించి నిర్వాహకులు వివరించారు. అసోసియేషన్ స్థాపించినప్పటి నుంచి సంస్కృతి, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టుగా తెలిపారు. గత 8 సంవత్సరాలుగా ఈ వేడుకలను ఎంతో చక్కగా నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా సంస్థ సభ్యులను ఘనంగా సత్కరించారు. ఈ వేడుకల్లో భాగంగా పలువురు ప్రముఖులను ఘనంగా సన్మానించారు. ఇక ఆహ్వానితుల కోసం పసందైన విందు భోజనం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరూ షడ్రోపేతమైన భోజనాన్ని ఆస్వాదించారు. న్యూజెర్సీలోని తెలుగువారు అద్భుతమైన ఈవెంట్ ని కనివిని ఎరగని రీతిలో అత్యంత ఆడంబరంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ వేడుకలకు వచ్చిన అతిథులు, ప్రేక్షకులు TASJ కార్యవర్గాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని ఎటువంటి ఆటంకం లేకుండా, ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా నిర్వహించినందుకు ప్రశంసలతో ముంచెత్తారు. సాక్షి
ఇండియా ఫేమస్ సింగర్ సునిధి చౌహాన్ అమెరికాలో లైవ్ పర్ఫార్మెన్స్ కి రెడీ అయ్యారు. ఐ యామ్ హోమ్ US 2025 పేరుతో అమెరికా వ్యాప్తంగా బిగ్గెస్ట్ మ్యూజికల్ షో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఫ్రీమాంట్ లో ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో సునిధి చౌహాన్ పాల్గొని సందడి చేశారు. మే నెలలో జరిగే మ్యూజిక్ కాన్సర్ట్ గురించి ఆమె వివరించారు. ప్రముఖ ఇండియన్ సింగర్ సునిధి చౌహాన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బాలీవుడ్లో సూపర్ హిట్ సాంగ్స్ పాడి తన మధురమైన గాత్రంతో ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకుంది. ఈ టాప్ సింగర్ ఇప్పటికే ఎన్నో సినిమా పాటలు పాడడమే కాకుండా చాలా లైవ్ పర్ఫార్మెన్స్లు కూడా చేసింది. ఇప్పుడు అమెరికాలో లైవ్ పర్ఫార్మెన్స్కి రెడీ అయింది. ఐ యామ్ హోమ్ పేరుతో అమెరికాలోని పలు నగరాల్లో బిగ్గెస్ట్ మ్యూజికల్ షోలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కాలిఫోర్నియాలోని ఫ్రీమాంట్లో ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో సునిధి చౌహాన్ పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా మే నెలలో జరిగే మ్యూజిక్ కాన్సర్ట్స్కి సంబంధించి పూర్తి వివరాలు ఆమె వివరించారు. ఇక ఈ కార్యక్రమంలో పలువురు ప్రవాసులు పాల్గొని సునిధిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు అడిగిన ప్రశ్నలకి సునిధి సమాధానాలు చెప్పారు. అమెరికాలోని సంగీత అభిమానులకి ది బెస్ట్ మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ అందించడానికి సాంగ్స్, డాన్స్, విజువల్ ట్రీట్లతో పూర్తి స్థాయిలో వినోదం ఉండేలా ఈవెంట్ ప్లాన్ చేసినట్టుగా ఈ సందర్భంగా నిర్వాహకులు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎన్ఆర్ఐ డాక్టర్ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి మండిపడ్డారు. సీఎం రేవంత్ కి పరిపాలన చేత కావట్లేదని ఆయన మాటల్లో స్పష్టంగా అర్థమవుతుంది అన్నారు. రేవంత్ రెడ్డికి ఒక్క క్షణం కూడా పాలించే అర్హత లేదన్నారు. ఆయన వెంటనే రాజీనామా చేసి ప్రజలకి క్షమాపణ చెప్పాలని ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి డిమాండ్ చేశారు. పరిపాలన చేత కాక అసమర్థ పాలనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరు చాలా విడ్డూరంగా ఉందన్నారు. పాలన చేత కానప్పుడు ముఖ్యమంత్రి పదవి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నమస్కారం అండి. మీ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి. నిన్న మన సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రసంగం తర్వాత తక్షణం కూడా తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులు, మేధావులు, ఎన్ఆర్ఐలు అందరూ కూడా జనాన్ని జాగృతం చేయాల్సినటువంటి అత్యవసర పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే నిన్న రేవంత్ రెడ్డి గారి ప్రసంగం ఎట్లుందంటే, ఆనాడు సీమాంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సీమాంధ్రకు చెందిన లీడర్లు చెప్పినట్టుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే విఫలమవుతుంది అంటే ఒక విఫల తెలంగాణను ప్రజెంట్ చేసినట్టుగా కనబడతా ఉంది. దీని వెనుక ఏదో పెద్ద కుట్ర దాగున్నట్టు కనబడతా ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి అయి ఉండి అంటే తెలంగాణకు గాడ్ ఫాదర్ నౌ ఇప్పుడున్న పొజిషన్లో, ఆయన ఉన్న పొజిషన్ బట్టి తెలంగాణకు ఒక కేర్ టేకర్ అయి ఉండి తెలంగాణ మొత్తం అప్పుల పాలైపోయింది. తెలంగాణ ఇక కోలుకోవడం చాలా కష్టం అన్నట్టు. అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నన్ను కోసినా కూడా ఒక్క రూపాయి రాలదు, మనకు అప్పులు పుట్టట్లేవు, మనం పోతే బ్యాంకర్స్ దొంగల్లాగా చూస్తున్నారు, ఇంకా దారుణంగా చెప్పులు కూడా దాచుకుంటున్నారు, చెప్పులు ఎత్తుకపోతారనేటువంటి ఆ యొక్క ఆలోచనతో ఉన్నారు వాళ్ళు. అంటే అంత దారుణమైన పరిస్థితిలో మనం తెలంగాణలో బతుకుతున్నాం అని తెలంగాణను లీడ్ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడితే దాన్ని ఏమనాలో అర్థం కావట్లేదు. అంటే తెలంగాణను ఉద్ధరించే లక్ష్యం ఉందా ముఖ్యమంత్రి గారికి? తెలంగాణను పూర్తిగా భ్రష్టు పట్టించేటువంటి లక్ష్యం ఉందా? ఎప్పుడైనా కూడా ఒక సైన్యాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి సైన్యాధిపతి మనం పోరాడగలం, మనం చేయగలం, మనం విజయం సాధించగలం అనేటువంటి భరోసా ఇస్తేనే వెనుక సైన్యం నడుస్తుంది. కానీ ఆ సైన్యాధిపతే పారిపోయింది అనుకోండి, మొత్తం వెనుకున్నటువంటి సైన్యం అంతా కూడా వాళ్ళ కాన్ఫిడెన్స్ దెబ్బతిని మొత్తం చెల్లా చెదిరినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇది చరిత్రలో మనం చదువుకున్నాం. అనేక యుద్ధాలలో, అనేక పోరాటాల లోపల ఏం జరిగిందనే విషయాన్ని తెలుసుకున్నాం. తెలంగాణ యొక్క ప్రజల మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడారు. తెలంగాణ ప్రజల యొక్క కాన్ఫిడెన్స్ దెబ్బతీసేలాగా మాట్లాడారు. తెలంగాణ ప్రజలు పూర్తిగా నైరాశ్యంలోకి నెట్టివిడేటటువంటి పరిస్థితి ఏర్పడింది ఆయన మాటల్లో. ఒక్క క్షణం కూడా ముఖ్యమంత్రి గారు మీరు ఆ పదవిలో ఉన్నటువంటి కుర్చీలో కూర్చునేటువంటి అర్హత మీకు ఉందా లేదా మీరు విశ్లేషించుకోవాలి. ఏం మాటలండి అవి? తెలంగాణ 2014లో ఏర్పడ్డప్పుడు పుట్టడి కష్టాల్లో ఉండే. అఫ్ కోర్స్ 17,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రమే. కానీ ఎన్ని కష్టాలు ఉండే? కరెంటు కష్టాలు, సాగునీటి కష్టాలు, అనేక రకాల అంటే ఆఫీసర్లు లేనటువంటి పరిస్థితి. అంటే పూర్తిగా విభజన జరగలేదు ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు మధ్య. అంటే ఐపీఎస్ ఆఫీసర్ లేని పరిస్థితి. అటువంటి గడ్డు పరిస్థితి నుంచి గత 10 ఏళ్లలో కేసీఆర్ గారి పరిపాలనలో అభివృద్ధి పదవుల తెలంగాణ ఉరకలెత్తింది. సమృద్ధిగా సాగునీటి వనరులు పెంపొందించిండు, తాగునీరు ఇచ్చిండు, 24 గంటల కరెంటు విద్యుత్ ఇచ్చిండు,
33 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిండు, 1000 గురుకులాలు ఏర్పాటు చేసిండు. ఒక్కటా రెండా? ఆంజనేయ స్వామి గుడి ఉండని ఊరేదన్నా ఉండొచ్చు కానీ కేసీఆర్ యొక్క సంక్షేమ పథకం అందనటువంటి ఒక ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. అంటే ప్రతి ఇంటికి కేసీఆర్ గారు తన అభివృద్ధి చేసినటువంటి అభివృద్ధి నుంచి వచ్చినటువంటి ఆదాయం నుంచి సంక్షేమ పదాలు అందించినటువంటి, ఇంకా తను ప్రామిస్ చేయనటువంటి కూడా దళిత బంధు లాంటి స్కీములు తీసుకొచ్చి దళితోద్ధరణ కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి ఉదంతాన్ని మనం చూసాం. ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి రైతుకు డైరెక్ట్ గా, ఈవెన్ ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశం అమెరికాలో కూడా ఇవ్వరు. అభివృద్ధి చెందినటువంటి దేశంలో లేనటువంటి పరిస్థితి కూడా రైతుకు డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్ లో పెట్టుబడి సాయం అందించినటువంటి ఘనత తెలంగాణ రాష్ట్రానికి అందించింది. ఎన్ని సంక్షేమ పథకాలు చేసి, అంటే ఎక్కడికి పోయినా కళ్ళకు కనపడతా ఉంటాయి కేసీఆర్ గారు చేసిన పనులు కనపడతా ఉంటాయి. హైదరాబాద్ లో బయటకు వెళ్తే సెక్రటేరియట్ కనపడుతుంది, జిల్లా హెడ్ క్వార్టర్ లో పోతే కలెక్టరేట్ సముదాయాలు కనపడతాయి, రోడ్లు, పచ్చదనం, సాగునీరు, తాగునీరు, కాళేశ్వరం ప్రాజెక్టు, మెడికల్ కాలేజీలు ఒక్కటా రెండా అన్ని కనపడతాయి. మీరు గత 15 నెలల నుంచి వచ్చినాక సుమారు 1,50,000 కోట్ల అప్పులు పట్టుకొచ్చారు. ఒక్కటి మీరు చేసిన మంచి పని చెప్పండి. పరికిమాలో ఫ్రీ బస్సు పథకం, అది ఎంతవరకు సక్సెస్ అయిందో మీకే వదిలేస్తున్నా. అరకొర రుణమాఫీ పథకం, ఇక రైతు బంధు అనేది 10,000 15,000 ఇస్తారన్నది అది ఎవరికి సమృద్ధికి ఇచ్చినటువంటి పూర్తిగా స్థాయిలో ఇచ్చినటువంటిది లేనే లేదు. ఇంత చండాలమైన పరిపాలన, ఒక్క కట్టడం కట్టారా 1,50,000 కోట్ల అప్పులు తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ చేతులు ఎత్తేసే పరిస్థితి. మేము ఇవాళ నడపలేమనే పరిస్థితి పట్టుకొచ్చారు, మనకు అప్పు పుట్టట్లేదని. ఉద్యోగులను ఎంత వాడుకున్నారు, ఉద్యోగులకు ఎన్ని చెప్పారు, ఆర్టీసీలకు అయితే ఏం చెప్పారు, మేము ప్రభుత్వంలో విలీనం చేసుకుంటాం, మీకు మంచి బ్రహ్మాండమైనటువంటి ప్రొవిజన్స్ ఇస్తాం అని చెప్పేసి ఇవాళ ఉద్యోగులను ప్రజలకు శత్రువర్గంగా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ప్రజలకు ఉద్యోగస్తులు శత్రువులు అనేటువంటి విధంగా చూపిస్తూ ఒక సానుభూతిని పొందే ప్రయత్నం చేస్తున్నారు. అన్ని రంగాల్లో విఫలమయ్యారు రేవంత్ రెడ్డి గారు. మొత్తం సర్వనాశనం అయిపోయింది. కాంగ్రెస్ అంటేనే సంక్షోభాలు తీసుకొచ్చేటువంటి పార్టీ. ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన జబ్బలు దరుచుకుంటున్నారు. ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకెళ్లి ఆంధ్రాతో కలిపే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసిన ప్రబుద్ధులు మీరు కారా? తెలంగాణ రాష్ట్రం ఇచ్చారా? ఏది కత్తితో ఘాటు పెట్టి కట్టుకట్టినట్టు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మీరిచ్చేది ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొని కలిపిందేవాడు. అటువంటి పార్టీ సర్వనాశనం చేసింది. ఇలా భారతదేశం మొత్తం కూడా సర్వనాశనం అయిందంటే మన తెలంగాణతో పాటు రాష్ట్రం అయిందంటే కాంగ్రెస్ పార్టీ వల్ల. 15 నెలలు చూడట్లేవా? ఏం చేసారు 15 నెలల్లో? సర్వనాశనం చేస్తారు. అప్పు ఎందుకు పడుతుందండి? మనం బ్యాంకులో పోతాం, ఏం చేస్తాడు, మనకు వచ్చే ఆదాయం ఎంత అని చూస్తాడు, కట్టగలరా లేదా అని చూస్తాడు. ఆ ఆదాయాన్ని దెబ్బతీసారు కదా, మొత్తం రావడం కూల్చివేతలతో స్టార్ట్ చేశారు కదా తెలంగాణలో. హైడ్రా అని పేరు పెట్టి మొత్తం పేదోడు గూడు కూల్చడం, కూల్చివేతలు, ప్రతిపక్ష నాయకుల మీద ఎదురుదాడి చేయడాలు మీకు చేతగాక ఆయన టంచనగా ఇస్తాడు దిగిపోయేంత వరకు కేసీఆర్ గారు. మీరు వచ్చిన తర్వాత ₹1 కూడా ఇచ్చే పరిస్థితి లేదు రైతాంగాన్ని ఆదుకునే పరిస్థితి లేదు. ఆయన టంచన్గా కళ్ళాల మీద ఒడ్లు కొంటాడు. మీరు ఇవాళ కొనకుండా మొత్తం అవి మొలకలెత్తే పరిస్థితి, వర్షాలు మునిగిపోయి పండించిన పంటను కొనే దిక్కు లేదు. ఎవరిని పట్టించుకుంటున్నారు మీరు? రియంబర్స్మెంట్ కాలేజీలు మొత్తం మూతపడే పరిస్థితి. ఎవరిని ఉద్ధరించారని మీకు అప్పులైనవి? ఎవరు ఉద్ధరించారని? మీరు ఆదాయాన్ని మొత్తం కింద చేశారు. ఆయన కేసీఆర్ గారు 60,000 కోట్ల రెవెన్యూ ఉన్నటువంటి ఐటీ ఉత్పత్తుల మీద 3 లక్షల కోట్ల రెవెన్యూ తీసుకెళ్లాడు. ఆదాయం సమృద్ధి ఉంది కాబట్టి బ్యాంకర్స్ కూడా ఫైనాన్షియల్ క్యూ పెట్టినాయి తెలంగాణ రాష్ట్రానికి మేము అప్పులు ఇస్తామని. ఇది వాటి ఇండో అమెరికన్ కమ్యూనిటీ రౌండప్. కీప్ వాచింగ్ US1 TV.